సినిమా చాలా బాగుంది. మీరు చాలా ఎంజాయ్ చేశారు. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకుని వెళ్ళండి. శామ్ అయితే అన్ని ఆసమ్ గా చేసింది యాక్టింగ్. ఫైటింగ్ సీన్స్ అయితే చాలా మీరు ఇన్స్పైర్ చేసుకుంటారు. మీరు కూడా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ఫైట్ చేయాలి, ఈ సీన్ బాగుంటుంది అనేసి మీరు కూడా అనుకుంటారు. అందరూ వాచ్ చేయండి థియేటర్ లో. చాలా బాగుంది సినిమా. సమంత ఇంకా బుజ్జిబాబు ఇంకా శ్రీముఖి అక్కది కానీ అందరిది కామెడీ మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఫైట్ సీన్స్ కేజీఎఫ్ అంతా అంటే దాని అంతకు మించి మీరు ఫైట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకని నేను ఫైట్ కి అట్రాక్ట్ అయ్యి నేను గన్ తయారు చేసుకుని వచ్చాను. పర్ఫెక్ట్ గా ఉంటది. ఎట్లా అంటే ఉమెన్ నాట్ ఓన్లీ ఇంట్లోనే వర్క్ చేయాలని కాదు, సో తను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంటిని అని చెప్పేసి తను చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. అందరూ వాచ్ చేయండి ఖచ్చితంగా. అందరూ మీరు కూడా తీసుకెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళని, మీ ఫ్రెండ్స్ కి వెళ్ళి సినిమా చూడండి. శ్రీముఖి క్యారెక్టర్ అక్క సూపర్ డన్ చేసింది అనమాట. ఆవిడ కామెడీ సీన్స్ కానీ, ఆవిడ పోటీ పడడం కానీ లవ్లీ. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా నిజంగా అమ్మాయిలు అయితే ఇలానే ఫైట్ చేయాలబ్బా. సమంత గారు ఫైట్ చేస్తుంటే ఎంత బాగుందంటే నిజంగా అమ్మాయిలు అయితే ఇలానే ఫైట్ చేయాలనిపించింది. సినిమా అయితే సూపర్, వన్ మ్యాన్ షో అనిపించవచ్చు. నిజంగా అబ్బాయిలకి ఏ మాత్రం తీసిపోదు. ఒక అబ్బాయి ఫైట్ చేస్తే ఎంత బాగుంటుందో, సమంత గారు అంతకు మించి అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇంకా అంతకు మించి అని చెప్పొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫ్యామిలీ గురించి నిజంగా ఒక అమ్మాయి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది, ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకునేది అనేది చాలా బాగా చూపించారు. అమ్మాయిలు అంటే వంటలు, ముగ్గులు ఇవే కాదు, నిజంగా ఫ్యామిలీని కాపాడుకోవడానికి కూడా ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది అనేది సినిమా అయితే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ నందిని గారి డైరెక్షన్, ఒక అమ్మాయి డైరెక్షన్ లో ఇంకొక అమ్మాయి చింపేసింది అంతే. మెయిన్ లీడ్ యాక్టర్స్ అందరూ కాస్టింగ్ అంతా పెద్ద పెద్ద కాస్టింగ్ ఉంది. చాలా బాగా అనిపించింది. రెండు బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నది. శ్రీముఖి అయితే అసలు సూపర్. ఇద్దరు తోటికోడల క్యారెక్టర్స్ కాబట్టి చాలా కాంపిటేటివ్ గా ఫీల్ అవుతూ ఇద్దరు చాలా బాగా చేశారు. శ్రీముఖికి కూడా మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. చాలా మంచి సినిమా పడింది. తను అన్నట్లు తనకి కెరియర్ కి చాలా బాగా హెల్ప్ అయింది. మూవీ కెరియర్ కి సమంత పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పాలా, అసలుకి సూపర్ చించేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. వాళ్ళు చూడకూడదు, వీళ్ళు చూడకూడదు అని ఏం లేదు. సినిమా అయితే సూపర్ ఉంది. మచ్ డ్రామాటిక్ గా చూపించలేదు, చాలా ప్రాక్టికల్ గా ఉంది. బస్ సీన్ అయితే అసలు సూపర్, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ నాకు ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అంటే తను చేసిందంతా ఫ్యామిలీ కోసమే కదా. 2-3 టైమ్స్ వస్తుంది డైలాగ్. ఏమన్నా నా ఫ్యామిలీ మీదకి వస్తే నేను చూసుకుంటా, వాళ్ళకి ఏమి రానివ్వను. సో దట్ సీన్ ఈజ్ స్టాంప్, ఫైనల్ స్టాంప్ ఫర్ ద మూవీ. సూపర్ మ్యూజిక్. సమంత చెప్తున్నాను కదా, అసలు అంటే కంబ్యాక్ అనలేము. షీ టుక్ నో గ్యాప్. అంటే ఆ పర్ఫార్మెన్స్ లో తెలుస్తుంది మీకు ఎంత ప్రాక్టీస్ చేయాలంటే. అసలు డాన్స్ మేము ఊరికే ట్రై చేద్దామంటే కూడా రావు మనకు. ఎవ్రీథింగ్ డైలాగ్, ఒక ఫ్రేమ్ లో షీఈ్ లైక్ ఫైటర్. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మంచి కోడలు. మా పెళ్లి టైంలో వాళ్ళందరూ వస్తారు, ఆ టైంలో ఒక్క సెకండ్ లో మళ్ళీ ఆ సీరియస్ ఎక్స్ప్రెషన్, సూపర్ బాడీ లాంగ్వేజ్. అది ఒక సెకండ్ లో రాదు, అది ఎక్సలెంట్. శ్రీముఖి సూపర్, నో అసలు దానికి ఇంకా క్వశ్చనే లేదు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాంబినేషన్ ఉంది చూడండి, ఫుల్ లెంగ్త్. ప్రతి సినిమాలోనూ 2 ఫ్రెండ్స్ చూపిస్తారు. బట్ ఆవిడ సమంత గారి రోల్, వాళ్ళ కిరణ్ మై ఫ్రెండ్ రోల్ ఫుల్ లెంగ్త్. లాస్ట్ సీన్ వరకు దాన్ని ఎంటర్టైన్ చేశారు చూడండి, సూపర్. అది చెప్తున్నాను కదా, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇంకా చెప్తే ఇంకా చాలా వస్తాయి. టోటల్ బ్యాలెన్స్డ్ ఎంటర్టైనర్. ఒక్కొక్కరిని కొడతా చూడు ప్రేమతో నబ్బా. అన్ని బాగానే, అందులో ఒకటి తీసేయాలని లేదు. అన్ని విధాలా బాగా నడిచింది. అన్ని విధాలా బాగా చేసింది. ఫైట్ బాగా చేసింది, యాక్టింగ్ బాగా చేసింది, కుటుంబం గురించి చేసింది, అన్నిట్లో చేసింది. విజయశాంతికి పైన ఎక్కిపోతుంది, పైన అయిపోతుంది. ఫ్యామిలీ చిన్న పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. చూస్తాను, తప్పకుండా చూస్తాను. మంచి సినిమా అమ్మా, బాగా నచ్చింది. బంగారు సమంత, బంగారు సమంత బాగా నచ్చిందమ్మా.
నేను సొంతంగా మాట్లాడానమ్మా, సినిమాలే కాదు బాబు ఎక్కడ ఉంది దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి మాట్లాడాను. నా చేతులు పెట్టుకుంది, నేను ముద్దు పెట్టాను, నన్ను ముద్దు పెట్టుకుంది. నేను ఎక్కడన్నా ఏ సినిమాలో యాక్షన్ చేస్తే ఆ సినిమా నువ్వు చూడాలి తప్పకుండా ఉంది అంతే. క్లైమాక్స్ అయితే మస్ట్ వాచ్. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ లాగ్ అనిపించలేదు. ఇట్ కెప్ గెటింగ్ ఎలివేటెడ్. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. శ్రీముఖి కంటే ఐ థింక్ సమంత బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా అదే సమంత తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న మూమెంట్స్ అన్ని. మా ఇంటి బంగారం చాలా బాగుంది. మేమైతే ఫ్రెండ్స్ తో వచ్చాము, చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీని. యా, మూవీ హైలైట్స్ అంటే ఎవ్రీ వన్ యాక్టింగ్ కానీ, ప్రీ ఇంటర్వెల్ పోర్షన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్లాక్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు దుమ్ము లేపేసింది సామ్. ఓకే, అంటే అలా కొట్టుడు కరెక్టే అంటారా? యా, డెఫినెట్లీ. ఓకే. ఎస్. అంటే మీరు కూడా బయటికి వెళ్ళిన తర్వాత అలా ఎవరన్నా లేదు. అంటే కామెడీ పరంగా కానీ, ఎమోషన్ పరంగా కానీ. అంటే ఈ మూవీలో అన్ని వర్కౌట్ అయ్యాయి బాగా. కామెడీ వర్కౌట్ అయింది, ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి, యాక్షన్ వర్కౌట్ అయింది. ఒక ఫుల్ ఫ్యామిలీ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అంటారు కదా, సో నాకైతే అలా అనిపించింది. మూవీలో ఎలా అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా ఫన్నీ సీక్వెన్సెస్, తోటి కోడళ్ళ మధ్య ఉంటాయి కదా, చిన్న చిన్న గొడవలు కానీ కామెడీగా అనిపిస్తూ ఉంటాయి మనకు. అలా చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరు బాండ్ బాగా చూపించారు ఇందులో. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? నేను రేటింగ్ అయితే 4.5 ఇస్తాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో, అబ్బా. యా.